సగర చక్రవర్తికి 60,000 మంది కుమారులు. అందుకని వాళ్ళకి వేరే పేర్లు చెప్పలేదు, మహర్షి సగరులు అన్నారు. వాళ్ళు మహోత్సాహం కీర్తిమతో జగ్రాహ సుమతిసుతాన్ అన్నారు. వాళ్ళు మహోత్సాహులు. ఇంకా అంతా ఇంత ఉత్సాహం కాదు, ముందు వెనక ఆలోచించరు. ఏదైనా పని చెప్తే అంత ఉత్సాహంగా చేస్తారు. ఒకప్పుడు సగర చక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు, యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టాడు. ఆ యజ్ఞాశ్వాన్ని ఇంద్రుడు అపహరించాడు. యజ్ఞాశ్వాన్ని తరచుగా వస్తుంది పురాణంలో. ఇంద్రుడు అపహరించేశాడు, ఎవరో తపస్సు చేస్తుంటే ఇంద్రుడు వచ్చి భగ్నం చేసేశాడు అనగానే మనకేమనిపిస్తుందంటే, ఏమిట్రా ఇంద్రుడికి ప్రతినాయకుడి లక్షణాలు ఎక్కువ ఉన్నాయి, దేవతలకు అధిపతి అంటారు, కానీ ఇదెక్కడి గొడవ? ఎవరైనా యజ్ఞం చేసుకుంటూ ఉంటే రంభా ఊర్వశి మేనకల్ని పంపించడం, వసంత ఋతువుని పంపించడం, కోయిలల్ని పంపించడం, లేకపోతే ఇదిగో ఎవరైనా యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞాశ్వాలను ఎత్తుకుపోతూ ఉండడం, ఎందుకు ఇంద్రుడు ఇలాంటి పనులు చేయడం అనిపిస్తుంది. కానీ అందులో తత్వాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. గమనించకపోతే ఏమవుతుందంటే, మనకి తగినంత పరిణితి లేక పెద్దల్ని అధిక్షేపించడానికి అది కారణమవుతుంది. ఒక విషయం గమనించండి, ఆయన దేవతలకి అధిపతి ఇంద్రుడు. దేవతలకి అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? మనం యజ్ఞయాగాది క్రతువులు చేసి హవిస్సునిస్తే ఆ హవిస్సు దేవతలు తింటారు. దేవతలు హవిస్సు తింటే ఏం చేస్తారు? వాళ్ళు ఏదైనా పుచ్చుకుని ప్రసన్నులైతే ఊరుకోరు, లోకానికి ఉపకారం చేస్తారు. వాళ్ళు వర్షం కురిపిస్తారు. వర్షం కురిపిస్తే పంటలు పండుతాయి, పశువులు కూడా సంతోషంగా ఉంటాయి, పాడి వస్తుంది. పాడి పంటలు ఉంటే మనం సంతోషంగా ఉంటాం. మళ్ళీ పంట వస్తే మళ్ళీ యజ్ఞం చేస్తాం. మళ్ళీ యజ్ఞంలో హవిస్సు దేవతలు తింటే మళ్ళీ వర్షం కురిపిస్తారు. అందుకే ఈ ధర్మచక్రం గురించి భాగవతంలో దశమస్కంధంలో నందుడు ఒక మాట చెప్తాడు. మనము ఎప్పుడైనా మఖము చేయ వజ్రిమది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసము వసుమతిపై పెరుగు, గసము మేసి ధేను గణము బ్రతుకు. మనం యజ్ఞం చేస్తే ఇంద్రుడు సంతోషిస్తాడు, ఇంద్రుడు సంతోషిస్తే వర్షం పడుతుంది, వర్షం పడితే మనకి అందరికీ కూడా పాడి పంట ఉంటే మళ్ళీ యజ్ఞం చేస్తే హవిస్సు ఇంద్రుడు తింటాడు, ఇంద్రుడు దేవతలు తింటే మళ్ళీ వర్షం. ఇది ఒక చక్రం అలా తిరుగుతూ ఉంటుంది. ఇందులో ఎవరైనా యజ్ఞయాగాది క్రతువులు చాలా విశేషంగా చేశారనుకోండి, అన్ని యజ్ఞాలు చేసి భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేస్తూ వెళ్ళిపోతే ఎప్పుడో అప్పుడు ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. కలిగిన నాడు భక్తితో కూడిన కర్మాచరణము చెయ్యగా 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 వచ్చేటటువంటి ఫలితం ఏమి అంటే వైరాగ్యం. వైరాగ్యము అంటే ఏ కోరిక లేనటువంటి స్థితి అంకురిస్తుంది. అది మనుష్య జన్మకి అత్యంత అవసరమైన స్థితి. ఒక స్థితికి వెళ్ళిన తర్వాత అది అత్యంత ప్రధానం. ఆ వైరాగ్య స్థితికి వెళ్ళిపోయిన తర్వాత పాత్రత ఏర్పడుతుంది. ఆ పాత్రత వలన జ్ఞానము కలుగుతుంది, జ్ఞానము వలన మోక్షం ఏర్పడుతుంది. ఇప్పుడు భక్తితో కూడిన కర్మాచరణము మనిషిని జ్ఞాని చేస్తుంది. ఎప్పుడో ఒకసారి జ్ఞానిగా అయిపోయాడు అనుకోండి, ఇక కర్మాచరణం ఉండదు. అందుకే భగవాన్ రమణులు సంధ్యావందనం చేశారా అండి? భగవాన్ రమణులు యజ్ఞం చేశారా అండి? భగవాన్ రమణులు గోచి పోసి పంచ కట్టుకున్నారా అండి అని అడగకూడదు. జ్ఞానిని అనుకరించరాదు, ఎందుకంటే వాళ్ళ స్థాయి దాటిపోతారు. ఇంకా గోడ దాటి అవతల వైపుకి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఒక వ్యక్తి కర్ర పట్టుకుని పరిగెత్తి కర్రని భూమిలో దాపుగా పెట్టి దాన్ని ఆధారం చేసుకుని శరీరాన్ని పైకెత్తి గోడ దాటి అవతలకి పడిపోయేటప్పుడు, ఇంత ఉపకారం చేసి నాతో పాటుగా వచ్చి భూమికి తాటించి నా శరీరం పైకి లేచి గోడ అవతలకి వెళ్ళిపోవడానికి ఉపకరించిన ఓ కర్ర, నువ్వు నాతో రా అని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తే యువతలే పడిపోతాడు. కర్రని ఇటు వదిలి తాను అటు పడిపోతాడు. అలా భక్తితో కూడిన కర్మాచరణం ఎంతసేపు అంటే జ్ఞానము కలిగే వరకు. జ్ఞానము కలిగాక ఇక కర్మ ఉండదు. అందుకే ఆ స్థాయికి వెళ్ళిపోయిన మహాపురుషుల యొక్క చేష్టితములను ప్రశ్నించరాదు. దాన్ని మనకి అన్వయం చేసుకోకూడదు. నువ్వు ఆ స్థాయికి వెళ్లకుండా ఆయన చేశాడండి నేను చేస్తానండి అంటే ఆయన అగ్నిహోత్రంలో చెయ్యడతాడు, నువ్వు పెడతావా? ఆయన మహాజ్ఞాని, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకుని బ్రహ్మమై ఉన్నాడు. ఆయన స్థాయి నీకు రాకుండా ఆయన చేసినవి నువ్వు చేస్తే ఎలా? చేయకూడదు. నువ్వు ఆయన చెప్పింది చెయ్యాలి. ఇప్పుడు కర్మాచరణము చేసుకుంటూ వెడితే ఒకప్పుడు జ్ఞానము కలుగుతుంది. జ్ఞానము కలిగిన తర్వాత ఇక కర్మతో సంబంధం ఉండదు. అప్పుడు ఇక ఆయన ఇది చేశాడా చేయలేదాతో సంబంధం ఉండదు. అందుకే రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి, అయ్యా రాత్రి బాగా నిద్రపోయారా అడిగితే, ఓ ఇది నిద్రపోయింది అనేవారు. ఇది నిద్రపోతే మరి మీరు సాక్షిని, అది శరీరం నిద్రపోతోందని చూస్తున్నాను, నేను అలా అనగలనా? నేను నిద్రపోతుంటే నేను సాక్షిగా చూడగలనా?
నేను ఆ స్థాయికి ఎదగలేదు. నేను తెల్లటి గోచి ఓటి తయారు చేయించుకుని కట్టుకు తిరిగితే రమణ మహర్షిని అవుతానా? అవును. రమణ మహర్షి స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత గోచి పెట్టుకున్నానో తువ్వాలు కట్టుకున్నానో జ్ఞానిని అవుతాను. జ్ఞాని అయితే కర్మాచరణం ఉండదు. కర్మాచరణము మానేస్తే దేవతలకి హవిస్సులు ఉండవు. అందుకే ఎక్కడ పండిపోతాడో అని ప్రతిబంధకం కల్పిస్తుంటాడు ఇంద్రుడు. అది దాటితే తప్ప పండడం ఉండదు. ప్రతిబంధకం లేని పంట ఎక్కడి నుంచి వస్తుందండి? అవరోధాన్ని ఎదుర్కొన్నప్పుడే కదా పండడం. పుటం పెట్టందే అగ్నిహోత్రానికి మెరుగెక్కడిది? అందుకు అవరోధం వస్తుంది. అది గమనించాలి తప్ప ఇంద్రుడికి అదే పనండి ఎత్తుకుపోతాడండి అనకూడదు. అందుకని యజ్ఞాశ్వమపాహరత్, యజ్ఞాశ్వాన్ని ఇంద్రుడు అపహరించాడు. మళ్ళీ వెనక్కి రండి, ఎక్కడిది? సగర చక్రవర్తి యజ్ఞం చేస్తుండగా ఆయన విడిచిపెట్టిన యజ్ఞాశ్వాన్ని అపహరించాడు ఇంద్రుడు. ఇప్పుడు ఆ యజ్ఞాశ్వాన్ని కనుక్కోవాలి. అందుకని ఆయన అన్నాడు, తన బిడ్డల్ని పిలిచాడు 60,000 మంది సగరుల్ని. ఒరే, మీరు వెళ్ళి వెతకండి, యోజనామేక విస్తీరం, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యోజనం వెతకండి. 60,000 మంది ఉన్నారుగా. ఈ 60,000 మంది బయలుదేరి భూమిని అంతటినీ తవ్వేయడం మొదలుపెట్టారు. తవ్వేయడం మొదలుపెట్టి ఊరుకోలేదు వాళ్ళు. ఏ ప్రాణి కనపడితే ఆ ప్రాణిని పట్టుకుని ఇదే రామన యజ్ఞాన్ని భంగం చేసింది, ఇదే రామన యజ్ఞాశ్వాన్ని ఎత్తుకుపోయి ఉంటుంది అండం, కొట్టి చంపేస్తూ ఉండడం. ఇప్పుడు ఏమైందంటే బ్రహ్మగారు చేసినటువంటి సృష్టి అస్తవ్యస్తం అవుతోంది. అందరూ ప్రాణుల్ని చంపేస్తున్నారు వాళ్ళు. అందుకుని దేవతలు వెళ్ళి అడిగారు బ్రహ్మగారిని, ఇదేమి ఉపద్రవమయ్యా, నువ్వు సృష్టి చేశావు, వాళ్ళు యజ్ఞాశ్వం కనపడటం లేదని వాళ్ళు కనపడే వాళ్ళందరినీ చంపేస్తున్నారు. మరి ఇది దోషం కదా. ఈ 60,000 మంది అలా ప్రవర్తించకూడదు కదా. భూమిని పాడు చేసేస్తున్నారే, గోతులు పెట్టేస్తున్నారే ఎక్కడ పడితే అక్కడ. మరి ఎలా వాళ్ళని ఎవరిని గ్రహిస్తారని అడిగారు. వాళ్ళు ధర్మం గురించి మాట్లాడతారు దేవతలు. బ్రహ్మగారు అన్నాడు, కాపిలం రూపమాస్తాయ ధారయత్యనిశం ధరాం తస్య కోపాగ్నినా దగ్ధ భవిష్యంతి నృపాత్మజా అన్నాడు. ఈ భూమి అంతా శ్రీ మహావిష్ణువుది, నాది కాదు, నీది కాదు, శ్రీ మహావిష్ణువుకి చెందుతుంది. అందుకే రామకృష్ణ పరమహంసని శిష్యుడు అడిగాడు, అసలు ఈశ్వరుడు ఇంత పరిపాలన చేయడంలో ఎప్పుడు ఇలా ముఖం ముడుచు కూర్చుంటాడా గంభీరంగా, లేకపోతే ఎప్పుడన్నా నవ్వుతాడా అని అడిగారు. అడిగితే పరమహంస అన్నారు, ఎప్పుడు రోజు పక 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 నవ్వుతూనే ఉంటాడు ఆయన. అంటే ఎందుకు నవ్వుతాడు? అలా అస్తమానం నవ్వితే బాగుండదుగా, మరి ఎందుకు నవ్వుతాడని అడిగాడు. అడిగితే, ఒరే, నేను ఈ భూమిని సృష్టించినప్పటి నుంచి చూస్తున్నాను, వీడు ఒక పెద్ద తాడు ఒకటి పట్టుకుని కొలతలు వేసుకుని దస్తావేజులు రాస్తాడు. ఇలా రాసిన వాళ్ళు ఎంతమంది వచ్చారో, ఎంతమంది పేరెట్టుకున్నారో, ఆ తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయారు, భూమి అలాగే ఉంది. మళ్ళీ ఇవాళ ఇంకోటి బయలుదేరాడు రో టే పట్టుకుని సంతోషం. ఆయన నవ్వుతుంటట. కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరీ సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనం గలదే శివి ప్రముఖులను ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వరలంతలపరే ఈ కలమున్ భర్గవ అంటారు పోతన గారు భాగవతంలో. ఇచ్చినవాడెవరో వాడు అమృతత్వాన్ని పొందినవాడు, త్యాగేనైకే అమృతత్వమానసహో, దాచుకున్నవాడేమవుతాడు, లుబ్ధుడు అవుతాడు అంతే, వాడి పేరు కూడా ఉండదు లోకంలో. ఎంతమంది భూమిపతులం అని పరిపాలన చేశారు, ఏది ఒక్క రాజు పేరు గుర్తుందా? దానం చేసిన వాడెవరో వాడు జ్ఞాపకం ఉండిపోయినవాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ భూమిని పాడు చేస్తున్నా, భూమిని ఎవడు సృష్టించాడో, ఎవడు కాపాడతాడో, ఎవడు భూమికి భర్తయో ఆ విష్ణువు స్థితికారుడు, ఆయన కాపాడుకుంటాడు. తస్య కోపాగ్నినా దగ్ధా భవిష్యంతి నృపాత్మజా. ఆ కపిల రూపంలో ఉన్నాడు విష్ణు. ఇప్పుడు ఆయనకి కోపం వస్తుంది. తస్య కోపాగ్నినా దగ్ధ, ఆయనకే కోపం వచ్చిందా, అదే అగ్నిహోత్రం.